హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఈరోజు వీడియోలో మనము ఎన్పికే ఫర్టిలైజర్ వితిన్ 5 minutesలో మనము తయారు చేసి మన మొక్కలకి చక్కగా ఇచ్చేద్దాం. అన్ని రకాల మొక్కలకి అన్ని రకాల మొక్కలకి మనము మన ఎన్పికే ఫర్టిలైజర్ తయారు చేసి ఇచ్చేయచ్చు అన్నమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూపిస్తున్న ఫ్లవర్ ప్లాంట్స్ అన్నిటికీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఎక్సెల్స్తో తయారు చేసిన పౌడర్ అయితే ఇస్తున్నాము. మీరు ఎక్సెల్ పౌడర్ ఉంటే ఎక్సెల్ పౌడర్ యూజ్ చేసుకోండి, బోన్ మీల్ పౌడర్ ఉంటే బోన్ మీల్ పౌడర్ యూజ్ చేసుకోండి. అండ్ ఫ్రెష్ టీ పౌడర్, మీరు యూజ్ చేసిన టీ పౌడర్ని కడిగి ఎండబెట్టి పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు, లేకపోతే ఫ్రెష్ టీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు మనము పొటాషియం యాడ్ చేసాము. ఈ ప్లేస్లో పొటాషియం యాడ్ చేసిన ప్లేస్లో మనము అరటిపండు తొక్కల్ని ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ప్రస్తుతానికి మనకు అందుబాటులో లేదు కాబట్టి మనము ఈ విధంగా పొటాషియం యాడ్ చేసాము. ఇప్పుడు ఎక్సెల్స్తో మన పౌడర్ తయారు చేసాం కదా, అది కూడా మేము యూజ్ చేయలేము అనుకునేవారు ఆరెంజ్, ఇప్పుడు సీజన్ కదా ఫ్రెండ్స్, ఆరెంజ్ తొక్కలతో బత్తాయి తొక్కలతో మీరు చక్కగా పౌడర్ తయారు చేసుకొని మీ మొక్కలకి వీటితో పాటు యూజ్ చేసుకొని ఇవ్వచ్చు అనమాట. ఈ 3 బెస్ట్ రిజల్ట్ ఇస్తాయి అన్నమాట మన ప్లాంట్కి. మన ప్లాంట్ బాగా పెరిగి ఈ విధంగా కొత్త బ్రాంచెస్, ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి, అండ్ మన మొక్క వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవ్వడానికి ఆ 3 కలిపిన మిశ్రమం మన మొక్కకి ఇవ్వడం వల్ల హెవీగా డెవలప్ అవుతుంది అన్నమాట ప్లాంట్. చూసారు కదా, మనము కుండీలో నాటుకునేటప్పుడే పెద్ద సైజు కుండీ తీసుకొని నాటుకోవాలి. మన ప్లాంట్ డెవలప్ అయ్యే ప్లాంట్ కాబట్టి బిగ్ సైజ్ కుండీ తీసుకోండి. ఈ మొక్క నాటి మనము 3 months అవుతుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత డెవలప్ అయిందో. అండ్ చూడండి, రీసెంట్గా ఫ్లవరింగ్ అయిపోతే మనం కట్ చేసాము. కట్ చేసిన ప్రతి చోట చక్కగా న్యూ బ్రాంచెస్ వచ్చేసి ఈ విధంగా మొగ్గలు అనేది వేసింది. ఇప్పుడు ఈ మొక్క ఒకేసారి 20 పూల వరకు పూస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, అన్ని మొగ్గలు లెక్క పెడితే 20 flowers దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగే మీ ప్లాంట్ కూడా డెవలప్ అవ్వాలి అంటే మీరు ఈ ఫర్టిలైజర్స్ అన్నీ తయారు చేసి ఇస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా మీకు వీలు ఉన్నప్పుడల్లా కొంచెం వీలు చూసుకొని మీ మొక్కలు బాగా పెరిగి బాగా ఫ్లవర్స్ రావాలి అనుకుంటే మీరు ఈ ఫర్టిలైజర్స్ అన్నీ తయారు చేస్తూ ఇస్తూ ఉండండి మొక్కలకి. ఓకేనా? వాటంతటా అవే డెవలప్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు మనము కుండీ చుట్టూ ఈ విధంగా మట్టి ఎందుకు వేస్తున్నాము మొదలు చుట్టూ అంటే దీనికి ఒక రీజన్ ఉంది ఫ్రెండ్స్. ఆ మట్టి మొత్తం మనం బయట తీసేయచ్చు కదా, మరి కుండీ మన మొదలు చుట్టూ ఎందుకు అలా వేస్తున్నామంటే, మనము మట్టి మొత్తం తీసేస్తే మన ఫర్టిలైజర్ అనేది మొదట్లో వేసేస్తే ప్రమాదం ఉంటుంది అనమాట. అవకాశం ఉంటుంది, ప్రమాదం కాదు, అవకాశం ఉంటుంది. ఏమంటారు? మట్టి మొత్తం తీసేస్తే మనం మొదట్లో వేసేస్తాం. అందుకని మొదట్లో వేయకుండా ఆ పార్ట్కి అంచు బాగాన మనము ఫర్టిలైజర్ వేసుకోవాలి. కాబట్టి ఆ మట్టి అనేది ఆ మొదలకి ఆ విధంగా వేయడం జరిగింది, చుట్టూ వేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనము ఎక్కువ తక్కువ వేసిన ఫర్టిలైజరు మన మొక్కకి వేర్లకి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదనమాట. పాదులాగా చేసుకొని ఈ విధంగా మనము సైడ్లకి ఫర్టిలైజర్ అనేది ఇచ్చేయాలి. ఓకేనా? మీరు కూడా మీ ఇంట్లో మొక్కలకి ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మొక్కని ఈ విధంగా పాదులాగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీకు మొక్కల గురించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే చక్కగా కామెంట్ రాయండి. ఒక 2 comments అయితే పెండింగ్లో ఉన్నాయి. ఆ కామెంట్స్కి రిప్లై కూడా నేను వీడియో చేస్తామనుకుంటున్నాను. అండ్ కామెంట్స్ ఏంటంటే, ఒకటి వచ్చిన కొత్త బ్రాంచెస్ చిగుర్లు మాడిపోతున్నాయి అండ్ మొగ్గలు రాలిపోతున్నాయి అని చెప్పేసి 2 comments అయితే వచ్చాయి. వాటికి నేను వీడియో చేస్తాను. ఓకేనా? మీరు కామెంట్ చేసిన రిప్లై ఇవ్వట్లేదు అనుకోకండి. నేను ప్రాసెస్లో ఉంది, వీడియో వస్తుంది, త్వరలో చేసి పెడతాను ఫ్రెండ్స్. మీరు
ఇబ్బంది పడకండి, కామెంట్స్ పెడుతూనే ఉండండి. సమాధానాలు లేట్గానే సరే నేను వీడియో చేసి పెడతానన్నమాట. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు మన ఆ మొక్కకి కొంచెం వాటర్ అనేది ఉందన్నమాట. మట్టి చూసారు కదా, అంత తడిగా లేదు, అంత పొడిగా లేదు, మీడియంగా ఉంది. అందుకని మనము కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. చూసారు కదా, చాలు, ఒక మగ్గు వాటర్ అయితే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్. ఎన్పికే ఫర్టిలైజర్, ఈ మూడిటి మిశ్రమం మన మొక్క పెరగడానికి చాలా మంచి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి మీరు కూడా చక్కగా 15 డేస్కి ఒకసారి తయారు చేసి మీ మొక్కకి ఇవ్వండి. రిజల్ట్ చూడండి, తర్వాత మీరే చెప్తారు చాలా బాగా యూజ్ అయింది మాకు వీడియో అని. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంత ఓపిక్గా మన వీడియో చూసినందుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్లో ఉన్న వీడియోలన్నీ చూడండి. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.